గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలిసితివా ఆ శిఖరముపై మా కలయుగ దైవముగా జయ జయ గోవింద జయ శ్రీ హరి గోవింద శ్రీ వెంకటారమణ జయ శ్రీమన్నారాయణ. గుడ్ మార్నింగ్ అండి. అఖిల్ మొన్న ఎప్పటి నుండో అడుగుతున్నారు గులాబ్ జామ్ చేయమని. మొత్తానికైతే ఈరోజు గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. నెయ్యిలో వేయిస్తున్నాను. మొన్న మనము ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు నెయ్యి అనమాట. స్టవ్ చిన్న పెట్టేద్దాం. ఇంకా నెయ్యి వేడిన తర్వాత చాలా ఇయర్స్ తర్వాత ఈరోజు నెయ్యిలో చేస్తున్నాను. నాకు స్టార్టింగ్లో అసలు నెయ్యిలో వేయిస్తానని కూడా తెలియదు. ఇంట్లోనైతే మా ఇంట్లో నూనెలో చేసేవాళ్ళం. ఫస్ట్ టైం నేను పెళ్ళి ఇక్కడికి వచ్చాక ఒకసారి చేస్తే నాకేం తెలిసి నెయ్యిలో చేస్తారని నాకు తెలియదు కదా. నాకు నూనెలో వేయడం తెలుసు. చేసిన తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టేసి కడాయిలో నూనె పోసా. ಮತ್ತೆ ఎందుకు ఇంతగానో పోసినట్టు మళ్ళీ ఇవన్నీ ఫ్రై చేయడానికి కావాలి కంటే అప్పుడు చెప్పింది అనమాట, నూనెలో కాదు దేవాల్సింది నెయ్యిలో. నేను నెయ్యిలోనే వేస్తా, నూనెలో చెయ్యను అని. ఓహో, అప్పుడు అర్థమైంది నెయ్యిలో కూడా చేస్తారా ఈ యొక్క గులాబ్ జాములని. ఇదిగోండి ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇప్పుడైతే స్టవ్ చిన్నగా వేసేసిన, చిన్న మంట మీద పెట్టేసి అటు ఇటు కదుపుతూ పైన మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలి. ఇదిగోండి షుగర్ సిరప్లో ఇలాచీ పౌడర్ వేసా. దీంట్లో కొంచెం కొబ్బరిని తురిమి వేసుకుందాం, సూపర్గా ఉంటుంది. నాకైతే ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం? మా ఆయనకి మా చిన్నోడికి ఇష్టం ఉండదు, కానీ నాకైతే చాలా ఇష్టం. కొంచెం తురిమి వేస్తాం. ఇట్లా అటు ఇటు అంటూ ఉంటే అటు వేగుతూ ఉంటే ఆ లోపల దీంట్లో కొబ్బరి తురిమేస్తా. ఇదిగోండి గులాబ్ జాములను అయితే మంచిగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్నాను. మిగిలిన వాటిని మళ్ళీ ఇంకొక వాయి వేద్దాము. ఫస్ట్ అన్ని సర్కిల్స్ వేసుకొని తర్వాత ఈ యొక్క ఓవెల్ షేప్ వేస్తాం. ఇంతకుముందు అయితే నేను ఒకసారి గులాబ్ జామ్ అంటే గుండగానే ఉండాలి, ఏ కలర్ ఏ షేప్ అయినా ఉండొచ్చు కదా అని నేను షేప్స్ కూడా చేశాను తెలుసా. ఇప్పుడు ఇట్లా అనిపిస్తుంది. ఇవన్నీ కొబ్బరి ఇంత తురిమేసేసాను, సరిపోతుంది. ఇవన్నీ మనం తయారు చేసుకున్న పానకం. ఈ యొక్క షుగర్ సిరప్ ఉంది కదా, పానకం కాదు షుగర్ సిరప్. మరీ వేడిగా ఉండద్దు, అలానే చల్లగా ఉండద్దు, గోరువెచ్చగా ఉండాలి. బాగా వేడిగా ఉన్న ఇప్పుడున్న క్లైమేట్కి ఉడికిపోతాయి, అందుకని చూసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు అది కొంచెం పైన కోటింగ్ వచ్చిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి. అప్పుడు అవి పగిలిపోకుండా మంచిగా వస్తాయి గులాబ్ జామున్. ఫ్రెండ్స్, అఖిల్ ఎప్పటి నుండి అడుగుతున్నాడు. ఈ రోజైతే గులాబ్ జామ్ చేయడానికి తీరిక వచ్చింది. మెయిన్ ఏంటంటే దగ్గు బాగా ఉంది. ఇంకా స్వీట్ తిని ఇంకా జలుబు చేసుకోవడం ఎందుకు, దగ్గు ఎక్కువ చేసుకోవడం ఎందుకని చేయలేదు. ఇంకా నిన్న నైట్ అయితే పట్టింది అనమాట. అమ్మ గులాబ్ జామ్ చేస్తాను, అసలు చేస్తేనే లేవని. రాత్రి 10 అవుతుంది. గులాబ్ జామ్ చేస్తున్నావు కదా, నువ్వు పిండి కలిపి పెట్టు, నేను సర్కిల్స్ చేస్తా అని. నాన్న నాకు ఆల్రెడీ పూలల్లేదు ఉంది, తర్వాత ఆకుకూర తెంపుకునేది ఉంది, రేపు మార్నింగ్ పరోటా చేసుకోవడానికి. అస్సలు కాదు, నువ్వు నా మాట వింటలేవుగా, నేను అస్సలు చేయనని చెప్పా. నువ్వు నా మాట విని చదివితేనే నేను చేస్తాను, ఊరికే ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నావు అని చెప్తే, పొద్దున నేను పైకి వెళ్ళేసి పరోటాలు చేసే లోపల అక్కడ నేను కిందకి వస్తే లేచి స్నానం చేసిండు, సూర్య నమస్కారాలు చేసేసుకొని కూర్చొని హోంవర్క్ చేసుకుంటాను అనమాట. బాయ్, ఇంత గుడ్ బాయ్ ఏందా అనిపించింది. అప్పుడప్పుడు కొంచెం గట్టిగా చెప్తా ఉంటేనే కదా తెలుస్తుంది పిల్లలు. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అఖిలైతే ఎన్నో రోజుల నుండి అడుగుతున్నటువంటి గులాబ్ జామ్ అయితే ఈరోజు రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. ఫస్ట్ అయితే దేవుడి కోసం ప్రసాదంగా ఫస్ట్ బౌల్లో తీసిపెట్టుకో, తీసిపెట్టి దేవుడి కోసం తీసిపెట్టేసిన తర్వాత నేను తీయలేదు ఇంకా. ఇంకో 2 ఏమైంది నీకు ఇది చుంచకుండా ఇష్టం కదా, మళ్ళీ అది ఎందుకు చునిగిపోయింది? మెల్ల తీయాలి, తీసేటప్పుడు మెత్తగా కాదు, తీసేటప్పుడు పక్కన తగలకుండా స్లోగా 1 మంత్ తీయాలి. మనకు కనిపించలేదు అనుకో, నిలబడి తీయాలి. చేతి నేను తీస్తా. కొబ్బరి పౌడర్ కూడా ఇష్టం. చేతి నాన్న, నువ్వు దేవుడి కోసం నాన్న, తర్వాత నీకు ఇస్తాను, ఓకేనా? ఇప్పుడు నీకు పెట్టుకో ప్లేట్. అర్థం కాలేదు.
అయితే రేపు మార్నింగ్ దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు అనేసి స్నానం చేశాక చేసా అనమాట ప్రసాదంగా. రేపు సాటర్డే పెట్టొచ్చు అనేసి ఫస్ట్ మనం దేవుడికి తీసి పెట్టిన తర్వాత మనం తింటే అది ఎంగిల్ అవ్వదు కదా, అందుకని తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు మార్నింగ్ దేవుడికి ప్రసాదంగా ఏ చేసినా ఫస్ట్ తీసి పెట్టేస్తాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవడానికి ఉంటుంది. చూసొద్దా? వద్దు వద్దు చాలు. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి గులాబ్ జామ్ అంటే ఇష్టం? మా వాడికి చూడండి దగ్గున్నా సరే కానీ గులాబ్ జామ్ అంటే ఎంత ఇష్టమో అని ఎప్పటినో అడుగుతున్నాడు. దగ్గర సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటిని అడుగుతున్నాడు. ఇంట్లో ఉంది కూడా గులాబ్ జామ్, కానీ కోల్డ్ ఉంది నాన్న వద్దు అన్నాను. నిన్న నైట్ అయితే 10 o'clock కూడా పిండి కలిపినావా చేసినావా అయిపోయిందా అమ్మ, నేను కాస్త హెల్ప్ చేస్తాను చెయ్యు అన్నాడు. ఇంకప్పటికీ నాకు పని ఎక్కువగా ఉండి ఈరోజు నేను రేపు చేస్తాను అని చెప్పేసి ఇక పొద్దున్నే చేసేసిన. ఇప్పుడైతే ఈవినింగ్ తింటున్నాను. పొద్దునంటే మధ్యాహ్నం చేసిన, లంచ్ అయిపోయాక స్వీట్నెస్ సరిపోయిందా, ఎక్కువైందా, ఎక్కువ ఉందా, నార్మల్గా ఉందా? కరెక్ట్ సరిపోయింది. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగుంటుంది. అన్నీ ఫ్రిడ్జ్లో తోసేయాల్సింది. మనం కూడా తాగుంటే మనం కూడా ఫ్రిడ్జ్లో వండుకుంటే బాగుంటుంది కదా, చల్లగా ఉంటుంది. నీకు గులాబ్ జాము సర్కిల్గా ఉంటే ఇష్టమా, ఓవెల్గా ఇష్టమా? ఏ షేప్ ఉన్నా ఓకే. గులాబ్ జామ్ అయితే చాలా. ఇంతకుముందు మనము లవ్ సింబల్స్, స్టార్ సింబల్స్ అవి కూడా చేసుకున్నాం, గుర్తుకుందా? స్వీట్గా ఉంటుంది చాలా. నేను కూడా అట్లనేసి ఎప్పుడు గులాబ్ జామ్ అంటే గుండగానే ఉంటుందా, ఏ షేప్ చేస్తే ఏముంటలేనేసి అట్లా ఒకసారి చేసాం, మంచిగా ఉంది. మన దగ్గర షేప్స్ ఉన్నాయి కదా, షేప్స్ అలా చేయలేదా, గుర్తుకుందా? మర్చిపోయావా? నేనే ఎప్పుడైనా నీకు అట్లా చేయమని. నాకు అంతకు కూడా ఐడియా వచ్చిందని ఎందుకు అనిపించింది, గులాబ్ జామ్ అంటే గుండ్రగానే వేయచ్చా అని. తర్వాత నువ్వు కూడా అన్నావు. నా బాధ ఏంటంటే మళ్ళీ నేను చేశాక మీరు తింటారో తినరులే అనుకున్నా. నువ్వు అన్నాక ఒకేలే యాక్సెప్టెడ్ అనేసి ఇంకా అట్లే చేసేసా. హ్యాపీ కదా.